ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీ వస్తారట. వీఆర్ఓ వీఆర్ఏలకు మరో ఛాన్స్. త్వరలో అర్హత పరీక్ష. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి భేటీ. సరే, ఏదేమైనప్పుడు కూడా ఉన్నటువంటి వీఆర్ఓ వీఆర్ఏలకు ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది వారసత్వ ఉద్యోగాల కోసం, వారసత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీఆర్ఏలు, వాళ్ళని 3000 మంది 6000 మంది ఉన్నట్టుంది. ఇంకా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. సరే, వాళ్ళ పట్ల మరి ప్రభుత్వం ఆలోచిస్తుందా, లేకపోతే నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి అన్నటువంటి వాళ్ళు కూడా మేము ఎగ్జామ్ రాసి మేము ఉద్యోగాలు సాధిస్తాం, మేము వాళ్ళకేంది ఇచ్చేదని కొంతమంది అంటూ ఉన్నారు. మాకు ఇవ్వాలి, మేము మా తరతరాలుగా వస్తూ ఉన్నది కాబట్టి ఈ పోస్టులలో మాకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఎవరైతే వారసత్వంగా వస్తున్నటువంటి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులు మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి జీపీఓను నియమిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే ఒకసారి అర్హత పరీక్ష నిర్వహించగా 3454 మంది వీఆర్ఏ వీఆర్ఓలు అర్హత సాధించారని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు త్వరలో మరోసారి అర్హత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్తో కలిసి రెవెన్యూ సంఘాలతో నిర్వహించారు సమావేశం. మంత్రి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలకు చేరువ చేయడానికి గ్రామ పరిపాలనాధికారుల నియామకానికి శ్రీకారం చుట్టమన్నారు. భూభారతి ఫలితాలు ప్రతి పేదవారికి చేరేలా చట్టం అమలుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. పదవులు శాశ్వతం కాదని, పదవులో ఉన్నప్పుడు తీసుకున్న సంస్కరణలను విధానపరమైన నిర్ణయాలు 10 మందికి మేలు జరిగేలా ఉండాలన్నారు. సమావేశంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లచ్చిరెడ్డి వాళ్ళు వీళ్ళంతా పాల్గొన్నారు. సరే, ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో త్వరలో జీపీఓ ఉద్యోగాల కోసం మరోసారి నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిపోయినటువంటి ఏదైతే గతంలో నిర్వహిస్తే 3450 మంది 54 అంటే ఉన్నటువంటి ఏవైతే 12,000 గ్రామాలు 12,000 పైన ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక జీపీఓ పోస్ట్ ఉండాలి. జీపీఓ ద్వారానే గ్రామాలలో క్షేత్రస్థాయిలో ఇప్పుడు భూభారతి తీసుకొచ్చింది. గ్రామంలో గతంలో ఏ విధంగానైతే వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థ ఉండేనో సరే సేమ్ అదే వాళ్ళ యొక్క వీఆర్ఓ చేతిలో భూ సంబంధించినటువంటి అన్ని రికార్డులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు జీపీఓ పోస్టులు కూడా జీపీఓ చేసేటువంటి అవి కూడా వీఆర్ఓ చేసేటువంటి బాధ్యతలే. వీఆర్ఓ గతంలో ఎటువంటి పనులు చేసేదో ఇప్పుడు కూడా జీపీఓ కూడా అవే వర్క్ చేయాలి. గతంలో వీఆర్ఓ వ్యవస్థను మొత్తం కేసీఆర్ ధ్వంసం చేసిండు. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని అదో ఇదో వేరే సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో వాళ్ళను కొంతమంది పంపించేసిండు. ఇక గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడేసినటువంటి గ్రామాలలో పనిచేసేటువంటి వీఆర్ఏలు వీఆర్ఓలు సో చాలామంది అందరూ వాళ్ళు తప్పు పని ఏం చేయలేదు. చేసినటువంటి వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు కాదనట్లేవు, కానీ అందరినీ బాధ్యులు చేస్తే మొత్తం వ్యవస్థనే రద్దు చేసిండు కేసీఆర్. సో అట్లా ఉండకుండా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచిలుకు గ్రామాలకి జీపీఓ పోస్టులను భర్తీ చేయాలన్నటువంటి ప్రయత్నం రాష్ట్ర సర్కార్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో మరి వారసత్వ ఉద్యోగాలు వీఆర్ఏలుగా చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఏమైనా కల్పిస్తుందా, వాళ్ళు ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా లేదని తెలియదు. కానీ మొత్తానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి పరీక్ష పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక అది అట్లా ఉంటే